అలాగే ఇవాళ మేడే కూడా కార్మికుల రోజు అనుకోకుండా ఇది మేడే నాడు ఇవాళ అందరూ నేను ఒక కార్మికుడినై చూశారు. ఇవాళ ఈ ఆసుపత్రి పనులు ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. కార్మికులు అంటే ఇక మేడే అంటే ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన ఒక పండగ ఇది. అంటే ఈ యొక్క కార్మికుల యొక్క కార్మిక జాతి యొక్క వెలుగు జ్యోతి ఈ యొక్క మేడే. అంటే మనం చూస్తున్నాం ఒక జాతీయ అభివృద్ధి అయితేనేమి, లేకపోతే ఒక రాష్ట్ర అభ్యున్నతి కోసం అయితేనేమి ఈ యొక్క శ్రామికులు యొక్క ప్రాధాన్యత వాళ్ళ యొక్క ఎంతో పునాది ఎంతో ఉంది. సో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఏదైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో అలాగే అంటే అవసరాలను బట్టి ఉంటుంది. చూస్తున్నాం ఇవాళ ఎన్నెన్నో రకరకాల కారణాల వల్ల ఇవాళ మనకి ఇవాళ పెట్రోలు డీజిల్ చూస్తున్నాం, లేకపోతే ఈ యుద్ధాల వల్ల ఈ ధరలు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం ఏమి వాటి కోసం వాళ్ళు ఉద్యమించడం ఎవరైనా అది సహజం. సో దాన్ని అలాగే ఇప్పుడు వాళ్ళందరూ ఒక సంఘటిత శక్తిగా పోరాడడం కోసం, అలాగే సమైక్యతతో ముందుకు ఉద్యమించడం కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఒక పండగ దినం ఈ మేడే. అలాగే సో వాళ్ళందరూ ఒకటి ఆలోచించాలి. వాళ్ళంతా కూడా శ్రామికులంతా కూడా వాళ్ళ కష్టంతో పాటు అలాగే ఒక క్రమశిక్షణతో వాళ్ళ అవసరాలను వాళ్ళ కోరికలు ఏమని వాటిని సాధించుకుని ఈ దేశం యొక్క ఏదైతే వస్తువుల నిర్మాణం సంఖ్య ఏదైతే ఉందో వాటిలన్నింటిలో అన్ని రకరకాల శ్రామికులు వాళ్ళ శక్తిని దారపోస్తున్నారు. భూగర్భంలో శ్రామికులు ఉన్నారు, భూమి పైనగా శ్రామికులు ఉన్నారు. సో అలా వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి వాళ్ళ శ్రామికులు ఎంతో కష్టపడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉద్యమించి వాళ్ళ ఒక అవసరాలని వాళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా నా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.